గ్యారంటీ డ్రామా ఆట. గ్యారంటీలకు దరఖాస్తులు అనేది నాటకం. రైతులను కాంగ్రెస్ అవమానించింది. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రైతు బంధు అందరికీ ఎందుకు ఇవ్వట్లేదు? అయ్యో, రైతు బంధు తీర్రా ఎవరికి? సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, ఒకటి 160 ఎకరాలు, ఒకటి 100 ఎకరాలు, ఇంకోటి 100 ఎకరాలు. ఎంత మొత్తం? 160, 260, 360 ఎకరాలు. ఆ 360 ఎకరాలకు రైతు బంధు కావాలని అడుగుతుండు పాపం పేద రైతు. అందరికీ ఎందుకు ఇయ్యరు అని అడుగుతున్నాడు ఆయన. నువ్వానే రైతుల గురించి మాట్లాడేది? నువ్వు రైతుల గురించి మాట్లాడేది? రైతుల భూములు కబ్జాలు పెట్టి కేవలం 3-4 సంవత్సరాల వ్యవధిలోనే 100 ఎకరాల భూములు సంపాదించుకున్న నువ్వు ఒక గిరిజనుని పక్కన పెట్టుకొని ఆయన ద్వారా వచ్చిన సబ్సిడీలని మొత్తం కాజేసి నీ ఫామ్ హౌస్కి వాడుకున్న నువ్వు, సబ్సిడీలు వాడుకున్న నువ్వు మాట్లాడేది రైతుల గురించి. చివరికి పక్కనే ఉన్న కృష్ణానది మట్టిని అక్రమంగా కుట్రపూరితంగా దాదాపు 2000 టిప్పర్లు పెట్టి నీ ఫామ్ హౌస్లో కృష్ణానది మట్టిని తరలించకపోయినావు. నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. ఈయనకట రైతు బంధు కావాలట. ఇప్పుడు ఈయనకు అందరికి ఎందుకు ఇయ్యరట?